అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాల, ఫస్ట్ గర్ల్స్ స్కూల్ స్టార్టెడ్. క్రీస్తు శకం 1821లో మేరీ ఆన్ కుక్ అనే బ్రిటిష్ స్త్రీ భారతదేశానికి వచ్చి ప్రారంభించింది ఈ యొక్క బాలికల పాఠశాల. అది మిషనరీ మహిళ. కొంతకాలం బాగానే నడిచింది, కానీ స్థానికులు అందరూ కలిసి మరి మా పిల్లలకు చదువు అక్కరలేదు అని మానిపించారు. మా హిందూ కులాల వారితో కలిసి క్రైస్తవరాలు చదువు చెబుతావా అని మూతబడింది. ఆమెతో వాదించి ఆమెను అక్కడి నుండి తరిమేశారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అప్పుడు బాలికల పాఠశాల కాస్త మూతబడిపోయింది. తరువాత క్రీస్తు శకం 1824లో అమెరికన్ మరాఠీ గర్ల్స్ స్కూల్ అని ప్రారంభించబడింది. ఈ చదువు అనే క్రిస్టియన్ మిషనరీస్ వల్ల ప్రారంభమైంది. మిషనరీ వాళ్ళు ఇంగ్లాండ్, యుఎస్ఏ నుండి ఫండ్స్ రేజ్ చేసి ముంబైలో అమెరికా మరాఠీ మిషనరీ గర్ల్స్ స్కూల్ అని ప్రారంభించారు. అలా ఆనాటి నుండి అనేక బ్రాంచెస్ ఓపెన్ చేసి ఆడపిల్లలకు చదువును ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మేరీ ఆన్ కుక్ ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. తాను సమర్పించుకొని ఈ భారతదేశంలో ఆడవాళ్ళు చదువుకోవడం లేదని చెప్పి తను భారము కలిగి నిందలను అనుభవించి ఎన్నో అవమానాలను ఎదురుగా నిలిచి తాను ఈ యొక్క ముంబైలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళు పని చేయరు అన్న ఆలోచనతో ఆ రోజుల్లో చదువు ఆడపిల్లలకు చెప్పనీయకుండా ఆపారు. అయినా ఈ యొక్క మేరీ ఆన్ కుక్ ఈ యొక్క భారతదేశం మీద ప్రేమ కలిగి ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి తను ఈ యొక్క అమెరికన్ మరాఠీ మిషన్ గర్ల్స్ స్కూల్ అని ప్రారంభించి మరి నేటికిని ఎంతోమంది ఆడపిల్లలు చదువుకుంటూ మరి భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నారు. ఎంతోమంది చక్కటి ఉద్యోగాలతో జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు తన ద్వారా ఈ యొక్క ఆడపిల్లలు కూడా చదువుకునే విధంగా సహాయపడింది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్.
యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించును గాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించును గాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.